హలో గాయ్స్, ఈ రోజు అయితే వచ్చేసాం మీ ముందుకి డ్యూడ్ స్పాయిలర్ రివ్యూతో. నువ్వు ఒక్కడేనా? వచ్చేసాడండి. ఇక స్టార్ట్ చేద్దాం రండి. ఓకే గాయస్, ఇది ఇంకా రివ్యూ కాదు, డిస్కషన్. సో గాయ్స్, మూవీ ఎవరైనా చూడకపోతే ఈ వీడియోని అయితే స్కిప్ చేసేయండి, ఎందుకంటే ఇది స్పాయిలర్ రివ్యూ. సో రీసెంట్ గా వచ్చిన మూవీస్ తో కంపేర్ చేస్తే జూడ్ హ్యావ్ సమ్ క్రేజీ ఇంట్రడక్షన్ సీన్స్ అని చెప్పాలి. నేనైతే పగలబడి నవ్వుకున్నాను. సారీ గైస్, మేము ముగ్గురు వెళ్ళాం కాబట్టి మూవీకి మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇంకా మేము ముగ్గురం కూడా మూవీ స్పాయిలర్స్ ని స్టార్ట్ చేస్తాం. లైక్ ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏం జరిగింది, ఏంటి అసలు సినిమా ఏంటి, ఏ విధంగా స్టార్ట్ అయింది, ఏ విధంగా ఎండ్ అయింది, ఇది వర్తా కాదా, ఇది మా డిస్కషన్. హీరో స్టార్టింగ్ వచ్చేసి వాళ్ళ లవర్ వాళ్ళ మ్యారేజ్కి వెళ్ళి చిన్న ఇన్సిడెంట్ అవుతుంది. అది స్టార్టింగ్ ఇంట్రడక్షన్. దానికి మ్యూజిక్ అయితే బాగా సెట్ అయింది. మీకేమనిపించింది? ఆ సీన్ లో మెయిన్ కంటెంట్ ఏంట్రా, హీరో ఎక్స్ప్లెనేషన్ అడుగుతూ జస్ట్ బై మిస్టేక్ లో ఇలా హీరోయిన్ తెప్పిపోయి తాళి అయిపోతుంది. వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ ఇంట్రో అనమాట. రీసెంట్ టైమ్స్ చూసాను. పెళ్లి మండపంలో తన లవర్ తో బ్రేకప్ అయినప్పుడు జస్ట్ రీజన్ అడగడానికి వచ్చి పొరపాటు తాళ అవుతాడు. ఆ సిచ్యువేషన్ ఎలా ఊహించుకో. పొరపాటు ఇంట్రో. యాక్చువల్గా చెప్పాలంటే ఆ సిచ్యువేషన్ నార్మల్ గానే హ్యాండిల్ చేయొచ్చు. బట్ అక్కడ ఉన్నది ఎవరు? ప్రదీప్ రంగనాథ్. ఈ నీడ్ టు హ్యావ్ ఏ సమ్ క్రేజియస్ట్ ఇన్సిడెంట్స్. సో అది చాలా బాగా పుల్ అప్ చేశాడు. అండ్ ఫీల్ గుడ్ మూవీ కావాల్సింటే ఫీల్ గుడ్ మ్యూజిక్ యాజ్ ఇట్ ఈస్. బీజిఎం వచ్చేసరికి అసలు సిట్టింగ్ ఇట్స్ లైక్ బిర్యానీ విత్ థమ్స్ అప్ అన్నట్టు ఉంది, వేరే లెవెల్. అలా స్టార్ట్ అయిన మూవీ ఏమైంది అంటారా? తను చేసేది ఏంటంటే ఒక టైప్ ఆఫ్ సర్ప్రైజ్ పార్టీస్ లాగా తను చేసే వర్క్. అది ఒక సర్ప్రైజ్ పార్టీ ఎలాగైతే ప్లాన్ చేస్తారో ఆ విధంగా చేసే ఆర్గనైజింగ్ చేసేది ప్రదీప్ రంగనాథ్. సో ప్రదీప్ రంగనాథన్ క్యారెక్టర్ వచ్చేసి ఒక ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ అనమాట. తను చూడగానే ఒక వైబ్, మంచి వైబ్ వస్తుంది చూడగానే. సర్ప్రైజింగ్స్ ఎలా చేయాలన్నది ఆర్గనైజ్ చేసే కంటెంట్ అనమాట. తను ఇలా చేస్తూ ఉండగా తన బ్యాచ్ ఏదైతే గ్రూప్ ఉంటుందో తనలోనే ఒక అమ్మాయి వచ్చేసి వాళ్ళ మరదలు అనమాట. హీరోయిన్ విషయం మర్చిపోతున్నారా? దాంట్లోకి వస్తున్నాను నేను. తనేరా మా మరదలు వచ్చేసి తన దాంట్లో వర్కింగ్ అనమాట. వచ్చి ప్రపోజ్ చేస్తే ఆడ రిజెక్ట్ చేస్తారు చూసావా, అది కూడా మమ్మీతో బయసుంది. అరే అక్కడ మెట్రోలో పక్కన అది ప్రపోజ్ చేస్తున్నాడు. రైట్ సైడ్ ఒక అమ్మాయి ఉంటది. అంత బ్యూటిఫుల్ గా ఉన్న అమ్మాయిని పట్టుకొని మగవాడు అసలు ఎలా యాక్సెప్ట్ అర్థం కాలేదు సార్. అది పక్కన ఉన్న అమ్మాయికి మమతా బైజుకి తేడా లేదా? ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా? ఉందమ్మా, తేడా ఉంది. అది కూడా వాడికి లక్కీ ఛాన్స్. ఒక అమ్మాయి బ్రేకప్ అయిన ఇంకొక అమ్మాయి వచ్చేసింది. అది కూడా వాడి మాదలే. అది కూడా ఒక మినిస్టర్ కూతురు. మెయిన్ పాయింట్. అది మెయిన్ పాయింట్ గైస్. ఇది మెయిన్ పాయింట్. చెప్పాలంటే మమతా బెనర్జీ వాళ్ళ మమతా బైజు. సో తనకు ఫాదర్ క్యారెక్టర్ చేసింది శరత్ కుమార్ గారు. సో శరత్ కుమార్ గారు అయితే ఏమనుకోకుండా మామిడి కొంచెం పేర్లో కొంచెం కనబడుతుంది. పర్ఫెక్ట్. అసలు శరత్ కుమార్ చేసిన యాక్టింగ్ కానీ క్యారెక్టరైజేషన్ కానీ అద్భుతం. అసలు జీవించాడండి చెప్పాలంటే. యాక్చువల్ గా హీరో వచ్చేసరికి ప్రాంకులు చేస్తాడు అనమాట. ఒక సిచ్యువేషన్ ఉంటది. సిచ్యువేషన్ ఏంటన్నది వీళ్ళు తను ప్రపోజ్ చేస్తుంది హీరో ఒప్పుకోడు, ఫీలింగ్స్ ఏమంటాడో. తనేం హైయర్ స్టడీస్కి వెళ్ళిపోయి 6 months లో అక్కడ హైయర్ స్టడీస్ అంటే మీరు ఏమైనా ఫారెన్ అనుకుంటున్నారా? ఏం కాదు, బెంగళూరు వెళ్తుంది అంతే. బెంగళూరు, ఇంకెక్కడికే కాదు, ఓన్లీ బెంగళూరు వెళ్తుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత చేంజెస్ వస్తాయి. సో తన కూడా ఒకరిని ఇష్టపడుతుంది. ఈ లోపల మన ప్రదీప్ రంగనాథన్ ఫీల్ అవుతాడు, రియలైజ్ అవుతాడు. యాక్చువల్లీ ఫీల్ అవుతాడు. రియలైజ్ అవుతాడు. తను మిస్ అవుతాడు. మిస్ అయింది కాస్త అది లవ్ కింద కన్వర్ట్ అవుతున్నాం. లవ్ కింద కన్వర్ట్ అయినాడు డైరెక్ట్ అమ్మాయి చెప్పాలి కదా. లేదు, వాళ్ళ మామయ్యకి చెప్పి పెళ్లి ఫిక్స్ చేంజెస్ అమ్మాయిని రెఫరెన్స్ ఆ తర్వాత తనకు చెప్పడానికి వెళ్తాడు. ఈ అన్నిటిలోనే హైలైట్ విషయం ఏంటంటే ఈ శరత్ కుమార్ కి క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ. మనీతో పని లేదు అంటాడు, అవసరాలతో పని లేదు, అందంతో పని లేదు, ఏమీ అవసరం లేదు, ఓన్లీ క్యాస్ట్ ఇదా ముఖ్యం. ఇంకంతా అక్కడి నుంచి మొదలు. సో హీరోయిన్ వెళ్ళి డేర్ చేసి చెప్పాలనుకుంటది పెళ్లికి ముందు. జస్ట్ ఒక ఐ థింక్ 5 minutes 10 minutes ముందు హీరోకి చెప్తారు. ముందు హీరోకి చెప్తే హీరో ఫీల్ అవుతాడు. అదంతా మనకి వేరేగా కుట్ర చేస్తారు. అక్కడ బీజిఎం వివత్సం కొడతాడు, అదంతా మామూలు. హీరోకి చెప్పిన తర్వాత హీరో వీడియో కాల్ తో పాటు పంపిస్తాడు.
యా హీరోయిన్ అడుగుద్ది, నాకు భయమేస్తుంది, 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 భయమేస్తుంది. ప్లీజ్ రా ఏదో ఒకటి చేయరా. నువ్వే అంటది. సో మనోడు ఇక్కడ కూడా ఎమోషనల్ బీజిఎం వాడతాడరా, బేబత్సం అనమాట. అదే బీజిఎం లూప్. ట్రైలర్ లో చూసి ఉంటారు, టీజర్ లో చూసి ఉంటారు. అదే బీజిఎం లూప్ అనమాట. ఫస్ట్ సాంగ్ బూమ్ బూమ్ సాంగ్, ఆ సాంగ్ అదే బీజిఎం. సినిమా మొత్తం అదే రన్ అవుతుంది మైండ్ లోని. మీరు ఇన్స్టాగ్రామ్ లో కానీ ఎక్కడ చూసినా అదే వైరల్ అవుతుంది. సో స్టేజ్ వెళ్తాది, పూలకుండి దగ్గర ఫోన్ ఎడతాది. సో వీళ్ళు యాక్సిస్ ప్రాంకులు చేస్తూ ఉంటారు కదా, తిన్నదని చెప్పు అడుగుతాడు, ఆస్తి ఉందా, లేదు, అన్నదా డాడీ. మన ఆస్తి కూడా వాళ్ళ ఆస్తే కదా అంటాడు. సో ఫ్యామిలీ ఎవరైనా ఉన్నారో అని అడుగుతాడు, లేదు మన ఫ్యామిలీ తన ఫ్యామిలీ కదా అంటాడు. సో ఇంకా లాస్ట్కి వచ్చేసరికి క్యాస్ట్ ఏంటని అడుగుతాడు. అప్పుడు వరకు అలా వెళ్ళిన మావయ్య క్యారెక్టర్ క్యాస్ట్ మనది కాదనగానే యాక్చువల్లీ అన్ని ఇళ్లలో జరిగేదే, మోస్ట్ పర్ఫెక్ట్ గా అన్ని చోట్ల జరిగేదే. సో ఒప్పుకోడు, తెలిసిందే కదా. వాళ్ళ చెల్లి చిన్నప్పుడు లవ్ చేసిందంట, తనని అలాగే చంపేస్తాడు బావిలో వేసి. శరత్ కుమార్ బావిలో చంపేసి తనకి ఒక సింపతి. తనకు మాత్రం ఒక సెపరేట్ అని చంపేసిన తర్వాత తన ఫోటో పెట్టడానికి ఒక స్మారక భవనం అని చెప్పి, అంటే రిమెంబరింగ్ ప్లేస్ అనమాట. అక్కడ రోజు పూజ చేస్తున్నట్టుగా ఫోటో చేస్తాడు. సింపతి, బికాజ్ ఈజ్ ఎ మినిస్టర్, దానికి సింపతి కావాలి కదా మరి. లోపల హీరో వచ్చి మేనేజ్ చేస్తాడు. హీరో వచ్చి ప్రాంక్ అంటాడు, మీరు పాసిపోయారు కదా మామయ్య అని చెప్పి ప్రాంక్ చేస్తాడు. దానికి తగ్గట్టుగా శరత్ కుమార్ కూడా నేను ప్రాంక్ చేశాను. సేమ్ షాట్ మేము ముగ్గురు ఇప్పుడు చేస్తాం. చేయండి. ఇది ప్రాంక్ అన్నమాట. ఈవినింగ్ వచ్చేసి రిసెప్షన్ స్టార్ట్ అవుతుంది. రిసెప్షన్ టైంకి వస్తాడండి ఫోటోగాడు, హీరోయిన్ వాళ్ళ లవరు పార్దు. ఆడో క్యారెక్టర్, అది నాకు ఏంటో అర్థం అవ్వదు. నాకు ఆడు తెలుసు, వీడు తెలుసు, ఈ మినిస్టర్ ఆవుడు, ఆ మినిస్టర్ ఆవుడు అని చెప్పుకుంటాడు. తీరా మినిస్టర్ వచ్చేసి మన శరత్ కుమార్ నే కలుస్తాడు. శరత్ కుమార్ ని కలిసి ఈయనే మా గురువు అని చెప్పి కాలు మొక్కుతాడు. అంతే, ఆడికి ఫీల్ ఎగిరిపోతాయి. సర్లే ఇంకా ఇలా ఇవన్నీ తెలియకుండా కాదని చెప్పి అమ్మాయిని లేపగలవు అని చెప్పి మన హీరో ఐడియా ఇస్తాడు. బట్ హైలైట్ ఆఫ్ ది ఇష్యూ ఏంటంటే, మన శరత్ కుమార్ ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటదంటే, ప్రతి స్టేట్ లోని మన టాప్ మినిస్టర్స్ మన శరత్ కుమార్ తాలూకా మినిస్టర్ అందరూ కలిసి గ్రూప్ సెల్ఫీ కూడా దిగుతారా. లైక్ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకు లాగా అందరూ శరత్ కుమార్ తాలూకు అనమాట. అది ఇంకంతే, స్టేట్ దాటలేదు, ఇండియన్ బోర్డర్స్ దాటలేదు. ఎయిర్పోర్ట్ కి వెళ్ళి వెంటనే ఫ్లైట్ ఎక్కేసి ఉండాలి. కానీ దానికి కూడా పాస్పోర్ట్ కూడా ఉండాలి కదా. పాస్పోర్ట్ కూడా ఉండదు అడిగి, మరి దారుణం. మరి మినిమం జాబ్ చేయాలంటే పాస్పోర్ట్ ఈ రోజులో కంపల్సరీ కదా. సాఫ్ట్వేర్ జాబ్ చేయాలంటే వాళ్ళ హైయర్ స్టడీస్ చేస్తున్నారు. జాబ్స్ అన్ని వేరే జాబ్స్ చేస్తాడు అనుకోండి. మన హీరో నీట్ గా నా వల్ల కాదని తప్పుకునే టైంకి, అదే సారీ పార్తుగడ్ వచ్చి ఒక డిఫికల్ట్ ఐడియా ఇస్తాడు అనమాట. సో బ్రో మనం ఇంకా ఏం చేయలేము అన్న టైంకి పార్తుగడ్ వచ్చి తాళి కట్టేయండి బ్రో, అందాక మీ దగ్గర ఉంచుకోండి, తర్వాత కన్యాదానం కాన్సెప్ట్ అనమాట. మీరు పెళ్లి చేసేసుకోండి, మీరు పెళ్లి చేసుకున్న తర్వాత నేను తీసుకెళ్ళిపోతాను, నాకు ఈ లోపల పాస్పోర్ట్ ఏదో వచ్చేసిన తర్వాత నేను తీసుకెళ్ళిపోతాను అని చెప్తాడు. సో ఇంకా దానికి హీరో ఒప్పుకోకుండా స్టేజ్ దిగిలిపోతాడు. అక్కడ ఓ ఫ్లాష్ బ్యాక్ షాట్, అదే బీజం ట్రెండ్ అవుతుంది కదా అని చెప్పి చిన్నప్పుడు క్లిప్స్ అన్ని వేస్తారు. హీరోయిన్ ఒక ఎమోషనల్ సీన్, హీరో మళ్ళీ రియాక్ట్ ఇచ్చి వెనక్కి ఎంటర్ అవుతాడు. యాక్చువల్లీ చెప్పాలంటే హీరోకి చాలా ఇష్టం హీరోయిన్ అంటే, త్యాగం చేస్తాడు తన హ్యాపీగా ఉండాలని చెప్పి, అది మెయిన్. సో హీరోయిన్ మాత్రం హీరో గారిని ఎవరు చేసినట్టు. యాజ్ యూజువల్ గైస్, ఫస్ట్ హాఫ్ అయితే మీకు మంచి ఎంగేజింగ్ ఉంటది, ఇంకొక మంచి హైప్ వస్తుంది, మూవీ చూడాలని ఇంట్రెస్ట్ వస్తుంది. బీజిఎం కానీ మ్యూజిక్ కానీ ఎవ్రీథింగ్ ఇవన్నీ చూడగానే ఫస్ట్ హాఫ్ ఓకే చూడొచ్చు, సెకండ్ హాఫ్ మనం చూడగలం అని ఇంట్రెస్ట్ వస్తుంది. మనోడు తాళి కట్టేస్తాడు. తాళి కట్టేసిన తర్వాత మొదలవుతుంది సినిమా. ఏంటిది ఆర్యా 2 లా ఉంది అని ఫీల్ అవుతారు. ఇంటర్వెల్ తర్వాత ఒక ట్విస్ట్ అనమాట. ఆ ట్విస్ట్ కి శవాలు లేస్తే అసలు ఏం జరుగుతుంది అన్నట్టు ఉంటది. ఈ సినిమా మీద మీకు ఇంట్రెస్ట్ పోతుంది. ఫస్ట్ పాస్పోర్ట్ అప్లై చేస్తాడు, పాస్పోర్ట్ వచ్చేస్తుంది, వీసాకి వెళ్తారు. వీసాకి వెళ్ళడానికి అడిగి జాబ్ వీసా అప్లై చేయడానికి కెనడాలో హీరోయిన్ హీరో వాళ్ళ లవర్ ఎక్స్ ఫస్ట్ లో ఏదైతే అమ్మాయి పెళ్లికి వెళ్ళాడో, సారీ ఆ హీరోయిన్ వచ్చి తన నేహా శెట్టి, అది ఫస్ట్ లోనే చెప్పాను మర్చిపోయాను. నేహా శెట్టి తన్నే హెల్ప్ అడుగుతాడు. మన సత్య దయా హృదయంతో యాక్సెప్ట్ చేస్తాడు, అనే వర్క్ వీసా ఇప్పించేలాగా మాట్లాడతాడు. సో మెయిన్ సీన్ వచ్చేసి తర్వాత మెయిన్ ట్విస్ట్ వీసా వెరిఫికేషన్, వీసా క్రింజ్ నన్ను అడిగితే ట్విస్ట్ కూడా కాదు,
బుర్ర మెంటల్ అసలు see, మరి దారుణం రా. నాకు User తెలిసి guys గా మనకి మనకి మన ఇంకా- ఇండియన్ మూవీలో కూడా ఇలా జరుగుతుందా అనిపించింది. మీరు సినిమా మీద మీకు అక్కడ ఇంట్రెస్ట్ పోతుంది ఫస్ట్, మొత్తానికి పోతుంది ఇంట్రెస్ట్. నేను చెప్తా ఏముండదు గాయస్. వీసాకి వెళ్తారు, వీసా వచ్చేస్తుంది. అసలు హీరోయిన్ ఒక మినిస్టర్ కూతురుతో మినిమం ఒక 10 కంట్రీస్ ట్రావెల్ చేసి ఉంటది. తనకి వీసా రావడం ఈజీ. మన పార్టీ కూడా నిసాని. సో మనోడు పాస్పోర్ట్ చదువుకున్నాడు, కాకపోతే పాస్పోర్ట్ కొత్తగా వచ్చింది. సో వస్తుంది, ఎక్కడికి ట్రావెల్ చేసి ఉంటాడు. వీసా రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ పార్టీ ఎక్కువ ఉంటాయి. మన పార్టీ పోయి వెళ్తాడు. నాకు అక్కడ చల్మోహన్ రంగ సీన్ గుర్తొచ్చింది. వీసా రిజెక్ట్ అవుతుందేమో అనుకున్నాను, కానీ మనోడికి వీసా వచ్చేస్తుంది. తీరా చూస్తే హీరోయిన్ కి రిజెక్ట్ అవుతుంది. హియర్ కమ్స్ ద మైండ్ బెండింగ్ ట్విస్ట్ ఆఫ్ ది సెంచరీ. ఎందుకు reject అయింది తెలుసా? ఎందుకు రిజెక్ట్ అయింది తెలుసా? హీరోయిన్ 2 months ప్రెగ్నెంట్ అంట. సరే, హీరోయిన్ 2 months ప్రెగ్నెంట్. ఎవరితో? హీరోయిన్ కి పెళ్లి 3 months అయింది అప్పటికే. 3 months పెళ్లి అయిన తర్వాత తనకి థర్డ్ మంత్ తర్వాత వీసా అప్లికేషన్ కి వెళ్తారు. అప్పుడు 2 months ప్రెగ్నెంట్. హీరో ఏం చేయలే, ఆ పొద్దుగాడే మొత్తం. క్రింజ్ అనమాట, మామూలు క్రింజ్ కాదు. మన ఇండియన్ మూవీస్ లో కూడా ఇలా జరుగుతుంది అనిపించింది లిటరల్లీ. అక్కడ నుంచి సినిమా చూడాలన్న ఇంట్రెస్ట్ దొబ్బింది పోయే, మొత్తం పోతుంది గైస్, ఏముండదు. త్వరలో పోయింది. అక్కడ వరకు గైస్ నిజంగా సినిమాలో కామెడీ బాగుంటది, హీరో క్యారెక్టరైజేషన్ బాగుంటది, హీరో బీజిఎం రా, బీజిఎం మెయిన్. కొడతాడు బీజిఎం. ఎవ్రీథింగ్ వాస్ ఫైన్. 2 బీజిఎం బాయ్. ఒకటి సాడ్ బీజిఎం, ఒకటి హైప్ బీజిఎం ఒకటి. ఈ 2 బీజిఎంలు డెమో మొత్తం అయ్యే వాడతాను. కానీ ఆ సీన్ ఏదైతే ఉందో, ఆ సీన్ తర్వాత సినిమా అంతా డౌన్ అయిపోతుంది. ఆడియన్స్ అందరూ ఎంగేజ్ అయిన ఆడియన్స్ అందరూ డిస్ఎంగేజ్ అనమాట. వెళ్ళిపోతా అనిపించింది తెలుసా. ఓకే, లవ్ చేశాడు, తనకు సాక్రిఫైస్ చేయాలనుకున్నాడు, ఇట్స్ ఓకే. మరి ఇంత క్రింజ్ సీన్ పెట్టాల్సిన అవసరం లేదు. మన కన్యాదానం కాన్సెప్ట్ లాగా ఏమీ జరగకుండా ఉండి, మన ఉపేంద్ర అన్న లాగా మంచిగా ఉండి, దేశం వచ్చిన తర్వాత తీసుకెళ్ళిపోతే ఓకే. ఏం లేదు గాయస్, ఇట్స్ లిటరలీ జంజీ స్క్రిప్ట్ అనమాట. బాబాయ్ ప్రదీప్ రంగాధన్ హ్యాట్రిక్ కొట్టాడరా అన్న సిచ్యువేషన్ నుండి బ్రేక్లు పడిపోయి అన్న సిచ్యువేషన్ వచ్చేస్తుంది అనమాట. కానీ ఈ సినిమా మీ ఫస్ట్ డే కలెక్షన్ వచ్చేసి ఒకటి 18 కోట్లు అంటున్నాడు, ఒకటి 22 కోట్లు అంటున్నాడు. అంటే అంత ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళిపోయారు సినిమాకి జనం. నాకు తెలిసిన వరకు హై ఎక్స్పెక్టేషన్స్, లిటిల్ నాకు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నారా సినిమా మీద. ఆ బీజిఎం కి, ఆ ట్రైలర్ కట్ కి చాలా బెటర్ గా ఉంది. ట్రైలర్ కట్ లో నీకు ఎక్కడ స్టోరీ లేదు, కానీ ఏమీ తెలియని లేదు. స్నేహ శెట్టి హీరోయినా లేదా మమతా బైజు హీరోయినా ఏమీ తెలియని వాళ్ళ. ఎందుకంటే వ్యూ ఆఫ్ ద షార్ట్స్ లో వీళ్ళిద్దరూ మోస్ట్లీ బెస్ట్ క్యారెక్టర్ లో ఉంటారు. మా బావ మాతలను కూడా ఎక్స్పెక్ట్ చేయాలి. అలా నేహా శెట్టినేమో సైడ్ చేస్తారు. అసలు దాని క్యారెక్టర్ ఎందుకు ఇచ్చారు? దాని బదులు వేరే ఎవరినన్నా పెట్టుకోవచ్చు. దాన్ని ఎందుకు మరే పెట్టారు? నువ్వు మెయిన్ క్యారెక్టర్ మర్చిపోతున్నావు. మెయిన్ క్యారెక్టర్ హీరో కాదు అక్కడ, అదే కదా, పార్థుగాడు. అది ఎవరో కూడా తెలియదు నాకు లిటరల్లీ. ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. ఆ పార్దిక్ మెయిన్ హీరో. వేరే ఏ సినిమాలో మీకు ఎవరైనా ఇదే సైడ్ హీరో. అలా కదా, వేరే సినిమాలో ఆయన ఎవరైనా మీరు చూసుంటే కింద కామెంట్స్. సో హీరోయిన్ వీక్ ఉండడం వల్ల ట్రావెల్ చేయకూడదు, అండ్ వేరే ప్రెగ్నెన్సీ మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యే అవకాశం ఉంటుందో లేదో కూడా అని చెప్పి అబార్షన్ కి అయితే ఒప్పుకోరు. సో పిల్లడు పుట్టబోతున్నాడని చెప్పి పిల్లవాడు ఆర్ పిల్ల దాన్ని ఎవరైనా ఒకటి, మేము జెండర్ బేస్డ్ కాదు, జెండర్ బైస్డ్ కాదు. నేను కాదుగా చెప్తున్నా. అంటే ఒక బేబీ పుట్టబోతుందని చెప్పి హీరోయిన్ అబార్షన్ చేసామంటారు. హీరోయిన్ ఫాదర్ చెప్తాడు, శరత్ కుమార్. ఇంకా మీకు ఆ టైం నుంచి ఏమైతే అంటే పిల్లోడు పుట్టడం, హీరోయిన్ ఏమో హీరోయిన్ యూజ్ చేసుకోవడం. లైక్ ఏంటంటే పిల్లోడు పుట్టింది ఒక ఫార్దుకి అంత హీరోయిన్ కి అయితే వాళ్ళు పిల్లలను చూసుకోరు, టేక్ కేర్ చేయరు. హీరోగా టేక్ కేర్ చేస్తాడు. అది హీరోయిన్ ఏమో వీడే ఏదో ఒరిజినల్ ఫాదర్ అన్నట్టుగా చూసుకుంటున్నాడు, వీడే ఏదో ఒరిజినల్ ఫాదర్ అన్నట్టుగా హ్యాపీ చేస్తున్నాడు అని దాన్ని చెప్పి ఒరిజినల్ ఫాదర్ గా చూడటం కదరా, జోకర్ లాగే జోకర్ లా చూస్తున్నాడు అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ తో గట్ట ఎటు వచ్చి హీరోయిన్ కి గాయస్ మనోడు ఇష్టపడి తిరిగి వచ్చాడని తెలియదు. సో ఈ ఒక్క పాయింట్ తెలియకపోవడం వల్ల హీరోయిన్ లైట్ తీసుకుంటా ఉంటది అనమాట. సో ఎవ్రీ పాయింట్ అంతే, మొత్తానికి లైట్ తీసుకుంటదండి. మనకి ట్రైలర్ లో షార్ట్ ఉంటది కదా, దేవదాస్ సార్, మీరెందుకు నాకు ఇవన్నీ చేస్తున్నారు? దానికి ముందు షార్ట్ లోనే తెలుస్తుంది హీరోకి హీరోయిన్ అంటే ఇష్టం. సో అది కూడా తన ఫ్రెండ్, అంటే హీరో వాళ్ళ ఫ్రెండ్. వాడు ఇంకా తట్టుకోలేక చెప్పేస్తాడు. అది తెలుసు కదా, ఫ్రెండ్స్ అంటేనే మంచోళ్ళు, వాళ్ళే చెప్తారు. ఇంకెవడు చెప్తాడు? ఎవరు చెప్పరు, పక్కనోడే చెప్పాలి. ఎందుకంటే మనల్ని అంతా చూసింది ఆడే.
చేసి పెరిగారు కాబట్టి సంక్రాంతికి ఇద్దరం సంక్రాంతికి పోవాలి, లేదంటే బాగుపడితే ఇద్దరం బాగుపడాలని చెప్పి హీరోయిన్ అంటది అనమాట. మనోడికి డివోర్స్ అప్లై చేసి మినిస్టర్ తెలియకుండా, ఆబ్వియస్ వాళ్ళ డాడీకి తెలియకుండా డివోర్స్ అప్లై చేస్తుంది. డివోర్స్ మీద సైన్ పెట్టాక మనోడికి పెళ్లి చూపులకి ఎవరో సెట్ అవ్వరు. యాక్చువల్లీ హీరో ఒక ఎంటర్ప్రీనర్, టైటిల్ లో చూసుకుంటే డ్యూడ్ అని ఉంది కదా, అదే సర్ప్రైజ్ డ్యూడ్ అని చెప్పి సర్ప్రైజ్ ఇదే సింపుల్. ఈవెంట్ జరుగుతూ ఉంటాడు. సో ఆ ఈవెంట్స్ చేసే ఒక ఎంప్లాయ్ ని సెట్ చేస్తాడు అన్నమాట. నువ్వు ఎలా చెప్పు, తను అప్పుడు కెనడా వెళ్ళిపోయింది. సో వాళ్ళకి తెలియకుండానే, అదే హీరోకి తెలియకుండా ఏదో డేట్ సెట్ చేసినట్టు అందులో ఒక ఎంప్లాయ్ ని సెట్ చేస్తుంది. వీళ్ళిద్దరు ఓకే అని చెప్తారు. సో హీరోయిన్ గుడ్డు దానిలా నమ్మేస్తుంది. ఈలోపు మినిస్టర్ నిద్ర లేస్తాడు అనమాట. డివోర్స్ అప్లై ఆ లాయర్ తీసుకొచ్చి మినిస్టర్ చూపిస్తాడు డివోర్స్ పేపర్. లాయర్ వచ్చేసరికి మినిస్టర్ కి చూపిస్తాడు. అంతా ఫోన్ చేసి శరత్ గారు, అమ్మా ఒకసారి నేను చూడాలని ఉందమ్మా అంటాడు. హీరోయిన్ అప్పుడే కెనడాకి బట్టలు సర్దుకుని రెడీగా ఉంటది. కెనడా వెళ్లే ముందు ఒక్కసారి రా ప్లీజ్ రా అంటది. ప్రదీప్ రంగనాథన్ ఒప్పుకోడు. తన ఆయుధాన్ని వాడేస్తుంది. అది కన్నీళ్ళు. అమ్మాయికి ఇంకే ఆయుధాలు ఉన్నాయి చెప్పండి, కన్నీళ్ళు వాడేస్తారు అనమాట. నీట్ గా తీసుకెళ్తాడు. ఏంటి డివోర్స్ అప్లై చేశాడా అని అడుగుతాడు. అప్పుడు దీని అమ్మ ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి హీరో కూడా లోపలికి వస్తాడు. ఇక్కడ కూడా హీరో సాక్రిఫైస్. హీరో సాక్రిఫైస్ అంటే పిల్లని చంపేస్తారేమో అని చెప్పి చేస్తాడు. ఓకే ఓకే. దాన్ని కూడా ఎలా కవర్ చేస్తాడంటే, నాకు హీరోయిన్ బోర్ కొట్టేసింది, హీరోని తన పని ఎవరు చేసుకుంటాడు. సో కట్ చేశాక తెలిసిందే కదా, నీకు ఇంకో పెళ్లి చేస్తాను అమ్మా, నువ్వు ఎవరు మినిస్టర్ గారు కూతురు కదా, ఇంకో పెళ్లి చేస్తానని చెప్తాడు. సో ఇంకేముంది, హీరోని చంపేయడానికి మనుషులు పంపిస్తాడు శరత్ కుమార్. డివోర్స్ ఇస్తేనే వేరే పెళ్లి చేసుకోవాలా ఏంటి, ఒకటి చనిపోయినా కూడా వేరే పెళ్లి చేసుకోవచ్చు. ఇది ఇంపార్టెంట్, ఇది పాయింట్ అని చెప్తాడు. అక్కడ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు వరకు కూడా ఓపెన్ అవ్వదు. దాని తర్వాత తనలో పార్థిగాడు కూడా అక్కడ ఉంటాడు. విషయం తెలిసి పార్థిగాడు నేసం చెప్తాడు అనమాట. దాని తర్వాత పిల్లోడు కూడా పార్థిగాడి పుట్టాడని తెలిసి చంపేయడానికి కార్ లో తీసుకెళ్తా ఉంటాడు. సో పిల్లోడికి జీపీఎస్ లొకేషన్ ఉంటది. పిల్లోడికి కాదురా, మినిస్టర్ కార్కి. జీపీఎస్ లొకేషన్ హీరోగాడికి ఎలా యాక్సెస్ ఉంది? మినిస్టర్ కల్లుడు జీపీఎస్ అల్లుడు కూడా పెట్టుంటాడు. వెళ్తాడు, చంపేద్దాం అనుకుంటాడు. శరత్ కుమార్ హార్ట్ అటాక్ వచ్చి పడిపోతాడు. ఇంకా పిల్లోడు హెల్ప్ చేసి కాపాడినట్టు పోర్ట్రేట్ చేస్తాడు ఆ సీన్ కూడా. సెకండ్ స్ట్రోక్ గైస్, సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. మనవాడు అంటే పిల్లోడు కాపాడినట్టు పోర్ట్రేట్ చేస్తాడు. ఇప్పుడు డాక్టర్ చెప్తాడు. అది డాక్టర్ వచ్చేసి శరత్ కుమార్ చెప్తాడు. ఏంద్రా స్వామి అనుకుని మన ప్రదీప్ గారు ఎంట్రీ ఇచ్చి క్లాస్ పీకుతాడు అనమాట. మాంగారికి క్లాస్ పీకించి ఏడిపిస్తాడు. మాంగారు ఐ మీన్ శరత్ కుమార్ ఏడుస్తాడు, మారిపోతాడు. కదా హీరో క్లాస్ డైలాగ్స్ చెప్పాడంటే మారిపోవాల్సింది. ఇంకా తర్వాత హీరోయిన్ ని మన పార్థు గారిని లోపల పంపి ఓదార్చుకుని వాళ్ళ ఫ్యామిలీని కలిపి, ఆ టైంలో కూడా వాళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటుంటే బాబుని తీసుకుని మనోడు బయటకు వచ్చి బాబు ఆడిస్తుంటాడు. ఏం చేస్తాడు ఆయా, యూనో ఆయా తెలుసు కదా, హీరోని ఆయా చేశారు మొత్తానికి. ఇంకా అదంతా అయ్యాక లాస్ట్ లో రోలింగ్ టైల్స్ పడిపోతే, రోలింగ్ టైల్స్ పట్టాక సరే ఇందాక ఎవరైతే వాళ్ళ కంపెనీలో సెట్ చేశారో ఆ అమ్మాయి మళ్ళీ ప్రపోజ్ చేస్తారు. ఆ అమ్మాయికి మనోడు అంటే కొంచెం ఇష్టం. షీఈస్ బ్యూటిఫుల్ దెన్ మమితా బైజు గైస్. ఇట్స్ ద ఫ్యాట్ గైస్, ఇట్స్ ద ఫ్యాట్. బాగా నచ్చింది. తర్వాత ఇన్స్టాగ్రామ్ కూడా ట్యాగ్ చేస్తాను, చెక్ అవుట్. ఇలా ఆల్రెడీ చూసేసారు. ఇట్స్ ఏ టోటల్లీ ఓటీటీ ఫిల్మ్. ఫస్ట్ హాఫ్ వరకు ఈ లెవెల్లో ఉన్న మూవీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి టంగాని పడిపోద్ది. ఇంటర్వల్ సీన్ కూడా లిటరల్లీ ప్రదీప్ రంగనాథన్ అలా లేపుతాడు. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఫస్ట్ హాఫ్ హీరో ప్రదీప్ రంగనాథన్, సెకండ్ హాఫ్ నుంచి హీరోయే కాదు అసలు, అందులో సైడ్ క్యారెక్టర్ చేశారు. సింపుల్ గా చెప్పాలంటే రైటింగ్ ఎలా ఉంటదంటే గైస్, ఈ సినిమా రైటింగ్ ఎలా రాశాడంటే చాలా కంఫర్టబుల్ గా ఒక 10 floors ఉన్న బిల్డింగ్ లో లిఫ్ట్ అలా తీసుకెళ్తాడు అమ్మా డైరెక్టర్. ఇంటర్వల్ తర్వాత క్రింజ్ సీన్ ఏదైతే ఉందో అది జరగగానే అమ్మ మెట్లకి వెళ్ళిపోండి అమ్మా, ఎక్కిందాలి మెట్లకి వెళ్ళిపోయింది, అలా ఉంటది అనమాట. సో సెకండ్ పాయింట్ ఏంటంటే ఇట్స్ ఆబ్వియస్లీ ప్రదీప్ రంగనాథన్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. దేవుడా ఏడన్నారా సామి నువ్వు, అసలు బీజం గనక లేకపోతే సినిమా షెడ్కి వెళ్ళిపోతాను. సినిమా బీజిఎం తోనే లేపడతాయి. ఆ బీజిఎం తోనే మీరు ఇన్స్టాలో వైరల్ అవడంలో తప్పు లేదు, అది ఆ బీజిఎం. సో ఎక్కడ తప్పించారా అంటే రైటింగ్ లో పోయింది అంతే సినిమా. సో అది గైస్, సో దీనికి వచ్చేసి నా రేటింగ్ వచ్చేసి 5 కి 2.5 ఇస్తాను. సో 2.5 ఇస్తానంట్రా? ఫస్ట్ హాఫ్ ఫర్ ద ఫస్ట్ హాఫ్ లేదు, నేను 2 ఇస్తా. నా నుంచి 2 పొటాటోస్ గైస్. ఎక్కువ ఇవ్వలేము. See you on next K-Ramp non-spoiler review చేద్దాము. చూద్దాం.